5:45 అవుతుంది. పరుగు నేను ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన ట్రైన్ క్యాన్సిల్ అయింది. పొద్దున్నే 5:45 అవుతుంది. పరుగు నేను ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన ట్రైన్ క్యాన్సిల్ అయింది. నేను యాక్చువల్గా వీడియో పోస్ట్ చేద్దామని పొద్దున్న 4 o'clock లేస్తున్నాను డైలీ. ఇక్కడ మన ఇండియన్ టైం ప్రకారం 7:30 అంటే ఇక్కడ 4 అవుతుంది మార్నింగ్. 4 o'clock లేచి వీడియో పోస్ట్ చేసి మెయిల్ ఓపెన్ చేసేసరికి యువర్ ట్రైన్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్, ఆ రూట్లో వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి మెయిల్ 1 week బ్యాక్ వచ్చింది. దానికి రిమైండర్ ఇప్పుడు వచ్చింది. నేను ఈ ట్రిప్లో బట్టి నేను చూసుకోలేదు. ఇంక అప్పటికప్పుడు చూసి వేరే బస్సు ఉంది 10 o'clockకి, బస్సు బుక్ చేసేస్తాను. లక్కీలీ అందులో ఒకటే ఒక సీట్ అవైలబుల్లో ఉంది, ఒక్క సీట్ కూడా బుక్ చేసేసాను. ఇంకా అడిగి పరిగెత్తాను పికప్ పాయింట్కి. ఇంకా అప్పటికప్పుడు అన్నీ యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది ఈరోజే. కాకపోతే నా ట్రైన్ 8 గంటలకు ఉండే. నిమ్మలంగా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఆస్ట్రియాలోకి అడుగు పెడదామని చెప్పి ఆస్ట్రియాలోని సాల్జ్బర్గ్. బట్ ఇలా ట్రైన్ సడన్గా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఈ బస్సు బుకింగ్లు ఇవన్నీ ఇప్పటి నుంచి మెట్రో నుంచి ఫ్లోరెంక్ అక్కడ ఉంది పికప్. డైరెక్ట్గా మిమ్మల్ని బస్ స్టాప్ వెళ్ళిందో కలుస్తా. అమ్మయ్య, మొత్తానికైతే బస్ స్టాప్ రీచ్ అయిపోయాము 6:40 ఆ టైంకి. కూల్. ఇప్పుడు ఇంక బస్ తీసుకొని ఆస్ట్రియాలోని సాల్జ్బర్గ్. యాక్చువల్లీ ఆస్ట్రియాలో చాలా మంది చేస్తారంటే వియానాకి వెళ్తారు. నేను వియానా స్కిప్ చేసేసి దానికంటే ముందు ఇంకా కొంచెం దూరం క్రాస్ చేసిన తర్వాత సాల్జ్బర్గ్ అని ఉంటుంది. అది చూద్దాం. దాని పక్కన కొన్ని విలేజెస్ చూద్దాం. చాలానే వస్తాయి, చూద్దాం ఈ సిరీస్లో. అండ్ ఓవరాల్ వ్యూ చెప్పాలి చెక్ రిపబ్లిక్ గురించి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఒక నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి చూద్దామంటే సిటీలో లిమిటెడ్ ఆప్షన్స్, అవే మ్యూజియంస్, అవే బిల్డింగ్స్. పెద్ద ఏం అనిపించలేదు నాకు. కాస్ట్ వైజ్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా లిమిటెడ్ బడ్జెట్తో వస్తే మాత్రం స్కిప్ చేసేయచ్చు. దీనికంటే కూడా బుడాపెస్ట్లో ఇంకో 2 రోజులు ఎక్కువ గడపవచ్చు రిలాక్స్గా. పదనిక ఆస్ట్రేలియాలోని సాల్జ్బర్గ్కి వెళ్దాం. అండ్ మెయిన్లీ కాస్ట్ గురించి చెప్పలేదు కదా. నేను ఏదైతే ముందు బుక్ చేసుకున్నానో ప్రాగ్ నుంచి సాల్జ్బర్గ్కి, అది లిస్బన్ ఒక స్టాప్ ఉంటుంది ఆస్ట్రియాలో. అక్కడ ట్రైన్ మారాల్సి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 2,800 రూపీస్ పడింది నాకు. జర్నీ టైం కూడా ఆల్మోస్ట్ సేమ్. మార్నింగ్ అరౌండ్ 7:45 స్టార్ట్ అయితే అరౌండ్ ఆఫ్టర్నూన్ 12 o'clock రీచ్ అయిపోయేది. 12 o'clock 1 o'clockకి. బట్ నా హాస్టల్కి చాలా పక్కనే అది ట్రైన్ స్టేషన్. నాకు చాలా టైం సేవ్ అయ్యేది. బస్ వచ్చేసి కూడా నాకు ఆల్మోస్ట్ 2,700 పడింది. సేమ్ కాస్టే. బట్ నా హాస్టల్ నుంచి అరౌండ్ 4 kilometers దూరంలో, కొంచెం కష్టపడాలి హాస్టల్ రీచ్ అవ్వాలంటే. ట్రైన్ అయి ఉంటే చాలా బాగుండదు. వచ్చేసింది మనం వెళ్ళాల్సిన బస్. వచ్చేసింది మన బస్. అండ్ బాగుంది. 1A అది ఆ విండో సీట్. ఇటు సైడ్ వ్యూ దొరుకుతాయి, ముందర ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సైడ్ కూడా వ్యూ దొరుకుతాయి. బాగుంది ఓవరాల్గా అయితే బస్ నీట్గా. పదానికి జర్నీ మొదలు పెడదాం. సేమ్ నిన్న వచ్చిన బస్ రూటే ఇది. సిస్కీ క్రుమ్లో వైపు వెళ్తుంది. సిస్కీ క్రుమ్లో కూడా స్టాప్ ఉంది. నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఆస్ట్రియా బార్డర్లో ఉంటుంది ఆల్మోస్ట్ సిస్కీ క్రుమ్లో అనేది. చెక్ రిపబ్లిక్ దానికి బార్డర్ ఏరియాస్ ఉన్నారు సుమారుగా. ఎవరినో అట్లా వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సిస్కీ క్రుమ్లో నైట్ స్టే పెట్టేసుకొని అక్కడ స్టే చేసి అక్కడ నుంచి ఆస్ట్రియా వైపు వెళ్తే టైం సేవింగ్ ప్రాసెస్. రాను వ్యూ చూడండి, ఎత్తిరిపోతున్నాయి అసలు. చూడండి ఆకాశం ఆ కొండ మొత్తం కలిసిపోయినట్టు, దానిపైన మొత్తం ఎల్లో కలర్ పెయింట్ వేసినట్టు గ్రీనిష్ కలర్లో మస్తు కనిపిస్తుంది చూడండి.
ఆఫీషియలీ వెల్కమ్ టు ఆస్ట్రియా. సాల్స్బర్గ్కి వచ్చేసాము. దీని క్యాపిటల్ వచ్చేసి వియానా. ఇంకా మనకు కరెన్సీ మార్చాల్సిన పని లేదు, యూరోనే నడుస్తుంది. ఇండియన్ టైం కంటే కంపేర్ చేస్తే 3.5 hours వెనకాల. మాట్లాడే లాంగ్వేజ్ జర్మన్. సిమిలర్ వైబ్స్ ఉంటాయి స్విట్జర్లాండ్కి ఆస్ట్రియాకి. వుడెన్ హౌసెస్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ల్యాండ్స్కేప్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇది సాల్స్బర్గ్ కదా, కొంచెం ముందుకెళ్తే ఇన్స్బర్గ్ దాటంగానే స్విట్జర్లాండ్ స్టార్ట్. దావోస్ కానీ, చుర్రు కానీ అది. ఇంకా ట్రైన్లో వస్తే నా హాస్టల్ పక్క దిగవానని చెప్పాను కదా. ఇప్పుడు బస్సులో వచ్చాం కాబట్టి ఇక్కడ సాల్స్బర్గ్లోని సౌత్లో దింపేశాడు. ఇక్కడ నుంచి నా హాస్టల్ వచ్చేసి అరౌండ్ 8 kilometers. సో బస్ నెంబర్ 3 తీసుకుంటే వెళ్ళిపోవచ్చు అటు. సో సింగిల్ రైడ్ టికెట్ €2.4 అలా ఉంటుంది. అది ఎక్స్పెన్సివ్ బాగా. దానికంటే 24 hours తీసుకున్నాం అనుకోండి, €4.7 చిల్. సో ఎట్లా తీసుకోవాలి ఏంటని చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్స్పెన్సివ్. సింగిల్ రైడ్కి €2.4. అదే 24 hours పాస్ తీసుకున్నాం అనుకోండి €4.7 అయిపోతుంది. 4.7 సెలెక్ట్ చేసేసినాను ఇక్కడ. ఓకే, 4.7 ఇక్కడ కార్డ్తో కానీ దీంతో కానీ పే చేస్తే అయిపోద్ది. కార్డ్తో ట్యాప్ చేసేస్తున్నాను. చలో వచ్చేసింది. ఇంకా 24 hours ఇది నా పాస్. ఇదిగోండి వస్తుంది చూడండి బస్ నెంబర్ 3. ఇంకా తీసుకొని వెళ్ళిపోదాం పని మన హాస్టల్కి. వచ్చేసాం హాస్టల్ దగ్గరికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి. ఎట్లాగో ఆస్ట్రియాని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను విజిట్ చేయమని. కాబట్టి సింగిల్ రైడ్ టికెట్ తీసుకున్నా ఆర్ లేదంటే పాస్ తీసుకున్నా కూడా డ్రైవర్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. బట్ అవి ఎక్స్పెన్సివ్ పడతాయి. ఏది 24 hours పాస్. వీలైనంత వరకు వెండింగ్ మెషిన్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదే నాకు 4.6 euros ఏమో పడదు కదా. డ్రైవర్ దగ్గర మీకు 6 euros పడవచ్చు అప్రాక్సిమేట్లీ. సాల్స్బర్గ్లోని మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్లో వచ్చుంటే కరెక్ట్ అక్కడ దిగటోనే. వెనకాల మీకు కనిపిస్తుందా స్నో క్యాప్డ్ మౌంటైన్స్? సూపర్గా ఉంది తెలుసా. ఈ బిల్డింగ్స్ లేకపోయి ఉంటే మొత్తం మౌంటైన్ కనిపించేది. నేను బస్సులో వచ్చినప్పుడు కనిపించింది, మస్తు అనిపించింది అంతా. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి సెంటర్లోకి వచ్చేసాను. బాగుంది, క్లైమేట్ అంతా కూడా సూపర్ ఉంది. హాస్టల్ వచ్చేసి $2,400 పడింది పర్ నైట్కి విత్ ట్యాక్సెస్. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనాలి, బట్ ఇంకా ఈ ఏరియాలో అంతే. ఇంకా మాత్రం ఇంకా రైట్ లేకుండా అయితే ఉండలేదు. యాక్చువల్గా ఆస్ట్రియా అనేది ఏదో ఒక జర్మనిక్ వర్డ్. దాని అర్థం ఏంటంటే ఆస్ట్రో అంటే ఈస్ట్ అని అర్థం. ఇక్కడ పక్కనే ఈస్టర్న్ ఆల్ప్స్ కూడా ఉన్నాయి, కొండలు. ఇక్కడ నుంచి మునికి కూడా చాలా దగ్గరే జర్మనీది. స్విట్జర్లాండ్ ఒకవైపు, హంగేరీ ఒకవైపు, జర్మనీ ఒకవైపు, చుట్టూ బార్డర్స్. పైన ఇంకెట్లా మనం 24 hours పాస్ తీసుకున్నాం కదా, దాన్ని ఫుల్గా వాడేద్దాం. బస్ తీసుకున్నట్టు కొన్ని ప్లేస్లు చూద్దాం పదండి. వచ్చేసాను బస్సులోకి. ఈ సాల్స్బర్గ్లో ఏంటంటే మెట్రో లాంటివి ఏం లేదు, బట్ బస్సెస్ ప్రతి చోటుకి వెళ్తాయి. మెజారిటీ ఆఫ్ ద బస్సెస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులే. అసలు సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అట్లా. వచ్చేసాం నేను చెప్పిన ప్లేస్కి. రెడ్ బుల్ హ్యాంగర్ 7. ఏందా ఈ రెడ్ బుల్ హ్యాంగర్ 7 అని మీకు అర్థం కాలేదు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్స్ చూపిస్తాను, ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు మీరు. ఇది డ్యామ్ షూర్ 90% మెంబర్స్, అట్లీస్ట్ 50% అయితే గుర్తుపట్టేస్తారు ఇది ఏంటి అని. పదంగా లోపలికి వెళ్దాం. చూడండి, ఒకవైపు ఎయిర్పోర్ట్, దీనికి వెనకాలనే ఎయిర్పోర్ట్ ఉంది. ఏమో ఈ కొండలు, అదిగోండి ఎయిర్పోర్ట్. ఈ ప్లేస్లోకి వెళ్దాం. ఇంకా నేను చెప్తున్న ప్లేస్కి. ఇదిగోండి చూడండి, గుర్తుపడతారా? నాకు తెలిసి గుర్తుపట్టే ఉంటారు చాలామంది ఇప్పటికే. సరే, ఇంకా సస్పెన్స్ పెట్టింది కానీ చెప్తాను చూడండి. సాహో సినిమాలో మన డార్లింగ్ ఉంది కదా, ప్రభాస్ చోట నువ్వున్నా అని చెప్పి. ఆ సాంగ్ చూడండి. ప్రభాస్ డార్లింగ్ మన రెడ్ కలర్ డ్రెస్లో ఎంట్రీ వస్తుంటాడు. ఇదంతా ఇదే చూడండి. ఒక డ్యాన్స్ సీన్ ఉంటుంది, అంతా మస్తుంది. ఏకంగా ఫ్లైట్నే పెట్టేసినారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, అసలు ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు. వచ్చి హాయిగా ఫోటోలు ఎన్ని అయినా కావాలని దిగేసిపోవచ్చు. ఇది చూడండి, ఇది వచ్చేసి 1943లో తయారు చేశారంట బోయింగ్ వాళ్ళు. దీని మ్యాక్సిమం ఫ్లయింగ్ టైం వచ్చేసి ఆపరేషనల్ టైం అంట 4 hours. ఫ్యూల్ కన్జప్షన్ 42 L/hour అంట, అంటే 42 liters/hour. అది ఏంటో మరి. దీనికి సపరేట్ క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా ఏవియేషన్ సంబంధించినవి, అదే ఉంటుంది మేబీ. ఇక్కడ ఇచ్చాను చూడండి డీటెయిల్స్ అన్నీ. దీని హైట్ ఎంత, డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బాగుంది. ఎవరైతే
అబ్వియస్లీ మనకి ఇవన్నీ ఇష్టం లేనివాడు ఉండవు. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది అలాంటి కార్లు ఎక్కాలని, తిరగాలని, ఆర్ ఇలాంటివి ఎక్కాలని, అలాంటి చాపర్లు ఎక్కాలని. వీటన్నిటిని ఇంత క్లోజ్గా చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఇలాంటి హెలికాప్టర్స్ ఒకప్పుడు మన పాత తెలుగు సినిమాల్లో చూస్తాను నేను. ఇవి ఇట్లా ఓపెన్ బాడీ అంతా కూడా చూద్దాం. ఇది ఎప్పుడు మాడిఫై చేసేటోళ్ళు 1966 ఆ టైంలో ఇవి. అప్పట్లో మన చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది ఆ సినిమాల్లో చూస్తాను విలన్లు వచ్చి ఎత్తుకోబెట్టి. తెలిసి 90s వాళ్ళకి 80s వాళ్ళకి గుర్తొచ్చుంటుంది ఈ బాడీ చూసిన తర్వాత. ఇదంతా ఆ తోక అదంతా బాడీ అదంతా ప్లేన్గా ఉంటుంది. అప్పుడు ఎక్కడే మా ఇంట్లో అదే స్టార్ కనెక్షన్ కూడా ఉండేది కాదు. DD1లో వారానికి ఒక సినిమా వచ్చేది. అది చూస్తేనే చాలా ఎక్కువ. ఇదైతే మొత్తం చాపరే ఉంది ఇక్కడ. ఇందాక 2 చాపర్లు అటు నుంచి పోతుంటే చూసినాం కదా, మళ్ళీ ఇంకో 2 చాపర్లు. ఇది చాపర్ అయితే మస్తు ఉంది, చూడడానికి అయితే హైలైట్ ఉంది. ఇది యూరోకాప్టర్దంట, జెటా 1. నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు, మంచిగా వచ్చి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ చదువుకోవచ్చు, వీటన్నిటిని చాలా క్లోజ్గా చూడవచ్చు. అండ్ మళ్ళీ దీనికి వెనకాలనే ఎయిర్పోర్ట్ ఉంది చూడండి. అదంతా ఎయిర్పోర్టే, సాల్స్బర్గ్ ఎయిర్పోర్ట్. మస్తుంది ఇవన్నీ చూడడానికైతే. చాలా ఉన్నాయి, చాపర్స్ ఉన్నాయి, ఏరోప్లేన్స్ ఉన్నాయి. ఈ రెడ్ బుల్ మనం చాలా యాడ్స్లో చూస్తుంటాము, ఇవి ఉన్నాయి. ఇది చూడొచ్చు, స్కుడేరియా టోరో రోసో అంట. అసలు దాన్ని చూస్తేనే, దాని టైర్లు చూస్తేనే నాకు పానం జల్లం అంటుంది. చూడండి, ద ఫ్లయింగ్ బుల్స్. ఎట్లా అనిపించింది అంతా కూడా? మస్తు అనిపించింది, కానీ నేనైతే మస్తు అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. లోపల ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ మనం మార్కెట్కి వెళ్ళాల్సింది ఒకటి. చూస్తున్నసరికి టైం 5:45. బాగుంది, ఎలాంటి ఎంట్రీ ఫీ లేకపోవడం దీనికి హైలైట్. వెనకాలనే ఎయిర్పోర్ట్ ఉంది, రాగానే 2 రెడ్ బుల్ వాళ్ళే అట్లా చాపర్స్ గాల్లో ప్లేస్ అయ్యి అంతా ఏదో అట్లా సాగిపోయింది. కానీ అట్లా వెళ్దాం బస్ చేసుకొని. మళ్ళీ మీకు అక్కడ ఒక టన్నల్ కనిపిస్తుంది కదా, ఆ టన్నల్ ఏమో కింద నుంచి కార్లు బస్సు వెళ్ళడానికి. పైన ఏదైతుందో అది ఫ్లైట్ రన్వే. అదిరిపోయింది కదా. చెప్పినా కదా మార్కెట్ అని చెప్పి, ఇదే అది. ఈ ఎదురా మార్కెట్ అని చెప్పి 10 నిమిషాలు చీర తిరుగుతున్నా చుట్టూ. దీని చుట్టూ తిరుగుతున్నా. చర్చ్ లాంటిది ఉంది, దీని వెనకాల తిరుగుతున్నా అప్పటి నుంచి. అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ పెడతారంటది థర్స్డే రోజు మాత్రమే, పొద్దున్నే స్ట్రీట్ ఫుడ్ అదంతా కలర్ఫుల్ ఉంది కదా, ట్రై చేద్దామని చెప్పి. చలో ఇంకా సెంటర్కి వెళ్ళి తిందాం పని మన హాస్టల్ దగ్గరికి. ఇంకా ఫుడ్ గురించి అంటారా, పక్కన స్పార్జ్ స్టోర్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మీకు ఫ్రూట్స్ అన్నా ప్రతిదీ ఉంటుంది. దాంట్లో లేదు ఇది లేదు అని దాంట్లో లేదు. ఇన్ కేస్ మీరు హాస్టల్లో కుక్ చేసుకుంటా అంటే తెచ్చుకొని కుక్ చేసుకోవచ్చు, లేదా బయట తింటా అంటే మెక్డానల్డ్స్ లాంటివి ఉన్నాయి. కానీ చేయడమే పని ఇంకా. అండ్ రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. నేను వచ్చిన మెయిన్ దాని గురించి ఒక మంచి విలేజ్ చూపిస్తాను రేపు ఇక్కడ మీకు. రెడీగా ఉన్నాను ఆ వీడియో కోసం అయితే మీరు.
ఓకేనా? ఈ వీడియోలో అంతే. సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.